నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్. ప్రజలకు మొండి చేయి చూపించి చెప్పుకోవటానికి ఏమీ లేక గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీద బూర పంచులు విసిరారు. సినిమా డైలాగులతో రేవంత్ రెడ్డికి సెటైర్లు వేశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది, గాడిద గుడ్డు ఇచ్చిందా అంటారు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అప్ప నీకు ఒకటి తెలవాలి, గాడిదలు గుడ్లు ఇవ్వవు, పిల్లలు పెడతాయి, ఓన్లీ కోళ్ళు బాతలే పెడతాయి. అదే గుడ్డుతోని, అదే గాడిద గుడ్డుతోని మోడీ గారు మనకు 9,036 లక్షల రూపాయల అభివృద్ధి ఈరోజు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఒక పాత మిత్రుడిగా నేను అడ్వైజ్ చేస్తున్నా, మోడీని టచ్ చేసిన వాళ్ళు, తిట్టినోళ్ళు ఈ ప్రపంచంలో బాగుపడినోడు ఎవ్వడు లేడు కదా, లేడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏదో పాపం 2-3 సంవత్సరాలు సీఎం ఉంటా అంటే ఎప్పుడు ఊరుతుందని పిచ్చి పిచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మోడీ కేడీ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు కదా, నాకు మోడీ గారిని చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. రేవంత్ అప్ప మోడీ సింహం లాంటోడు, మోడీ సింహం లాంటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ గారు కేవలం ట్రిమ్ము చేసుకుంటాడు, అదర్వైజ్ సేమ్ టు సేమ్.